Hello viewers, I am Ravinder. వెల్కమ్ టు రవీంద్ర ఇంగ్లీష్. ఈరోజు ఆధార్ సూపర్వైజర్ రిక్రూట్మెంట్ గురించి చెప్పదలుచుకున్నాను. 2025లో ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఇది గొప్ప అవకాశం. మరి అన్ఎంప్లాయీస్కు ఇది చాలా రోజుల నుంచి వెయిటింగ్ చేస్తున్న వాళ్లకు ఒక మంచి అవకాశం. ఇప్పుడు ఆధార్ సూపర్వైజర్ నోటిఫికేషన్ రావడం జరిగింది. దీంట్లో టోటల్ పోస్టులు 203 ఉన్నాయి మొత్తం. దీనికి అప్లికేషన్ అనేది జూలై 1 నుండే మొదలు కావడం జరిగింది. మరి ఆ లాస్ట్ డేటు 1 ఆగస్ట్ 2025 కాబట్టి చాలా 3-4 డేసే ఉంది కాబట్టి ఇది త్వరపడండి. దీనికి ఏజ్ 18 ఇయర్స్, ఎవరైతే 18 ఇయర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్. తర్వాత క్వాలిఫికేషన్స్, దీనికి బేసిక్గా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్, ఎవరైతే ఇంటర్మీడియట్ పాస్ అయినారో వాళ్ళు ఎలిజిబుల్. తర్వాత లేదా 10th ప్లస్ ఐటీఐ 2 ఇయర్స్ ఎవరైతే చేసినారో, 10th పాస్ అయ్యి ఐటీఐ 2 ఇయర్స్ చేసినారో వాళ్ళు కూడా ఎలిజిబుల్. లేదా 10th ప్లస్ డిప్లొమా 3 ఇయర్స్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. సో దీంట్లో మరి యుఐడిఏఐ అంటే యూనిక్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ అథారిటీ ఆఫ్ ఇండియా అండ్ సిఎస్సి అండ్ ఈ గవర్నెన్స్ ద్వారా దేశవ్యాప్తంగా ఈ ఆధార్ సూపర్వైజర్ పోస్టులను విడుదల చేయడం జరిగింది, ఈ నోటిఫికేషన్. సో పూర్తి వివరాలు ఇప్పుడు చూడండి. దీంట్లో ఉద్యోగ బాధ్యతలు ఏముంటాయంటే, మనం ఈ బ్యాంక్స్లలో సపరేట్ కౌంటరు పెట్టుకొని అక్కడ కూడా తీస్తూ ఉంటారు. తర్వాత వేరు ప్రదేశాలలో కూడా పెడతా ఉంటారు. ఆధార్ నమోదు మరియు అప్డేట్స్. ఇప్పుడు స్కూళ్ళల్లో పిల్లలకు ఇప్పుడు ఒకసారి మాస్గా అందరికీ ఆధార్ కార్డ్స్ నమోదు చేసారు. ఇప్పుడు చిన్నపిల్లలు స్కూళ్ళల్లో జాయిన్ అవుతూ ఉన్న కొద్దీ వాళ్ళకి ఆధార్ కార్డ్స్ లేవు. మరి వాళ్ళను అప్డేట్ చేయడం కోసం లేదా కొత్త ఆధార్ కార్డు చేయడం కోసం మరి మీ సేవలకు వెళ్తూ ఉంటారు. మరి ఇది సపరేట్ కేంద్రాలుగా ఉంటాయి ఆధార్ నమోదు మరియు అప్డేట్స్. ఎవరైతే అప్డేట్స్ లేవో, కొన్ని మిస్టేక్స్ పడ్డాయో ఆ ఆధార్ కార్డులలో, ఏజ్ కానీ పేర్లు కానీ సరైన విధంగా లేకపోతే మిస్టేక్స్ ఉంటే దాన్ని సవరింపు చేయడానికని ఈ సెంటర్లలో చేస్తూ ఉంటారు. తర్వాత బయోమెట్రిక్ డేటా అంటే వేలిముద్రలు, తర్వాత ఐరిష్ ఉంటాయి కదా, ఫొటోస్, కనుబొమ్మలు, అవి తీయడం కోసం ఫోటోలు ఇవన్నీ పొందడం ఈ కేంద్రాలలోనే చేస్తారు. తర్వాత డాక్యుమెంట్స్ పరిశీలన, ఇది బాధ్యతలు, ఇవన్నీ ఉద్యోగ బాధ్యతలు. ఆధార్ నమోదు మరియు అప్డేట్స్, బయోమెట్రిక్ డేటా, వెలిముద్రలు, ఐరిష్ ఫొటోస్ తీయడం, తర్వాత డాక్యుమెంట్స్ పరిశీలన, రోజువారీ రిపోర్టు మరియు బ్యాకప్ మొత్తం కూడా చేయడం. యుఐడిఐ నియమాల ప్రకారం డాటా ప్రైవసీ కాపాడడం వీరి యొక్క బాధ్యతలు. సో ఇవి మరి వీళ్ళ యొక్క జీతం బెనిఫిట్స్ ఏ రాష్ట్రంలో అయితే ఉన్నాయో ఆ రాష్ట్రంలో, ఉదాహరణకు తెలంగాణలో అయితే తెలంగాణ రాష్ట్రంలో ఈ సెమీ స్కిల్ వర్కర్స్ ఉండే కనీస వేతనాలు ఎలా అయితే ఉంటాయో వీరికి కూడా అదేవిధంగా మరి ఇస్తూ ఉంటారు. సెమీ స్కిల్ వర్కర్స్, కాంట్రాక్ట్ వాళ్ళు ఉన్నారు కదా, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, వాళ్ళకు ఎంతైతే శాలరీస్ ఇస్తారో కనీస వేతనం వీరికి కూడా అదేవిధంగా ఉంటాయి. తర్వాత వారి ప్రాంతాలను బట్టి అదనపు అలవెన్స్లు కూడా ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో ఏజెన్సీ ఏరియాల్లో చేసేవారికి, కొంచెం దూర ప్రాంతాల్లో చేసేవారికి ఆ ఏరియాని బట్టి వాళ్లకు అదనపు అలవెన్స్లు కూడా ఉండడం జరుగుతూ ఉంటాయి. మరి దరఖాస్తు ఎలా చేయాలి? సిఎస్సి, ఎస్పివి లేదా యుఐడిఏఐ అధికారిక వెబ్సైట్లో వెళ్ళి దాంట్లో చూస్తే మనకు అప్లికేషన్ ఫామ్ కనబడుతుంది. దాని ద్వారా మనం చేసుకోవచ్చు. మరి ఈ లాస్ట్ డేట్ మాత్రం ఆగస్ట్ 1, 2025. మరి చాలా దగ్గరికి వచ్చింది కాబట్టి లాస్ట్ డేటు మరి త్వరపడండి. సో మేము ఇటీవలనే
ఈ యొక్క మళ్ళీ రీస్టార్ట్ చేయడం జరిగింది కాబట్టి మరి ఇది అన్ఎంప్లాయీస్ కోసం కొత్తగా వచ్చేటువంటి నోటిఫికేషన్స్ అన్నీ కూడా మరి ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ అన్ఎంప్లాయీస్కు మేము అందిస్తాం. మరి మా యొక్క వీడియోస్ మీకు ఉపయోగపడింది అనుకుంటే లైక్ చేసి షేర్ చేసి మరి సబ్స్క్రైబ్ చేయండి. మేము ఎల్లవెల్లా మీకు అందుబాటులో ఉంటాం. ఇక నుండి ఎలాంటి నోటిఫికేషన్స్ ఉన్నా కూడా మీకు ఎప్పటికప్పుడు అందజేస్తూ మీకు ఎల్లవెల్ల సహకరిస్తూ ఉంటామని మేము హామీ ఇస్తున్నాము. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఆదరిస్తారని అనుకుంటున్నాము. ఈరోజు సెకండ్ డే మేము చేస్తున్నాము. మరి మళ్ళీ రీబ్యాక్ అయ్యి ఈ వీడియో చేస్తున్నాము. మరి రవీంద్ర ఇంగ్లీష్ అనే ఛానల్ ఇంతకుముందు చాలామంది సబ్స్క్రైబర్స్ ఉండే మరి అన్ఎంప్లాయీస్ కోసం డిఎస్సి, కానిస్టేబుల్, పంచాయత్ సెక్రటరీ, విఆర్ఓ చాలామందికి వరకు మేము చేయడం జరిగింది. ఇక్కడ నుండి ప్రతి నోటిఫికేషన్ కూడా మేము చేస్తాము. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ.